విజయవాడ కనకదుర్గ ఆలయ చరిత్ర ప్రకారం దుర్గాదేవి ఇంద్రకీల పర్వతంపై నివసించి రాక్షసుడు మహిషాసురుడిని సంహరించింది. ఈ యుద్ధం తర్వాత ఆమె అక్కడే శాశ్వతంగా నివసించాలని నిర్ణయించుకుంది. ఇంద్రకీలాద్రిపై ఈ సంఘటన కారణంగానే ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది మరియు ఈ ప్రదేశానికి విజయవాడ అనే పేరు వచ్చిందని నమ్మకం. పురాణ కథ: దేవి ఇంద్రకీల మహర్షి కోరిక మేరకు అతని తలపై నివసించి మహిషాసురుడిని సంహరించింది. ఆమె విజయం సాధించిన తరువాత ఆ ప్రదేశాన్ని తన శాశ్వత నివాసంగా చేసుకుంది. విజయవాడ పేరు దుర్గాదేవి విజయం సాధించిన ప్రదేశం కాబట్టి దీనిని విజయస్థలం అని పిలిచేవారు. కాలక్రమేణా ఇది విజయవాడగా స్థిరపడింది. ఆలయం: ఈ ఆలయం ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉంది మరియు ఇది ఆంధ్రప్రదేశ్లోని రెండవ అతిపెద్ద దేవాలయంగా పరిగణించబడుతుంది. ఆది శంకరాచార్యులు ఆలయంలో శివుని లింగం లేకపోవడాన్ని గమనించిన ఆది శంకరాచార్యులు ఒక దివ్యలింగాన్ని ప్రతిష్ఠించినట్లు కూడా ఒక